హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంకొక ట్రిక్ని, అంటే ఇంట్రెస్ట్ పైన ఇంకొక ట్రిక్ని తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనము డిఫరెన్స్ కనుక్కోవడం, ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ కనుక్కోవడము, అలాగే అమౌంట్ ప్రిన్సిపల్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేసేది తెలుసుకున్నాం. బట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీన్స్ ఆర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఇఫ్ ఎన్ అనేది 2 years ఇచ్చినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ అమౌంట్ బై ప్రిన్సిపల్ అమౌంట్ వేసుకోవాలి. n = 3 ఇస్తే క్యూబ్ రూట్ ఆఫ్ అమౌంట్ బై ప్రిన్సిపల్ అవుతుంది. n = 4 అయితే ఫోర్త్ రూట్ ఆఫ్ అమౌంట్ బై ప్రిన్సిపల్. ఫస్ట్ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఫైండ్ అవుట్ చేసిన తరువాత నెక్స్ట్ మనం ఆర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డిఫరెన్స్ బై డినామినేటర్ ఇంటూ 100. ఈ డిఫరెన్స్ ఏంటి, డినామినేటర్ ఏంటంటే ఇక్కడ అమౌంట్ బై ప్రిన్సిపల్ చేస్తాం కదా, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ వస్తుంది అనమాట మనకి ఆన్సర్. ఈ ఫ్రాక్షన్స్లో ఆ ఫ్రాక్షన్ యొక్క డిఫరెన్స్ బై డినామినేటర్ ఏదైతే ఉంటుందో డినామినేటర్ అలాగే వేసుకుంటాం ఇంటూ 100. మనం ఒక చిన్న ప్రాబ్లం చేస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది చూడండి. ఇఫ్ p = 6250, n = 2, a = 7840, దెన్ r రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ n = 2 అని మనకు అర్థమైపోయింది. n = 2 అన్నప్పుడు ఏం చెప్పాము, ఇక్కడ స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ అమౌంట్ బై ప్రిన్సిపల్ ఫస్ట్ చేయాలి. 7840 రూపీస్ అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 6250. సో సబ్స్టిట్యూట్ చేసాం, 0 0 గెట్స్ క్యాన్సల్. ఈ 784 అనేది 28కి స్క్వేర్ రూట్, 625 అనేది 25కి స్క్వేర్ రూట్ అనమాట. మాకు తెలీదు అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎం లాగా చేసి కూడా కనుక్కోవచ్చండి. కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక ఫ్రాక్షన్ వచ్చింది చూడండి, 28/25 వచ్చింది. ఇప్పుడు మనం ఫార్ములా వేసుకోవాలి. ఆర్ = డిఫరెన్స్ బై డినామినేటర్ ఇంటూ 100. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 28 - 25. ఈ ఫ్రాక్షన్ యొక్క డిఫరెన్స్ అనమాట. 28 - 25 బై డినామినేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసుకుంటాం. 28 - 25 బై 25 ఇంటూ 100. 28 - 25 మీన్స్ 3 by 25 into 100. 25 1s are 25 4s are. సో 3 4s are 12% అనేది మనకి ఆన్సర్ అయిందనమాట. ఇఫ్ ఇన్ కేస్ n = 3 అయితే ఒక ప్రాబ్లం చూద్దాం. a = 7290 రూపీస్, p = 5120 రూపీస్, n = 3, దెన్ r అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో n = 3 కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, క్యూబ్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయాలి 3 కాబట్టి. అదే 4 అయితే ఫోర్త్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో క్యూబ్ ఇక్కడ 3 కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ అమౌంట్ బై ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 7290 బై 5120. 0 0 గెట్స్ క్యాన్సల్. ఈ 729 ఏమో 9 క్యూబ్గా రాసుకోవచ్చు, 512ని 8 క్యూబ్గా రాసుకోవచ్చు అనమాట. సో 9/8 అవుతుంది. మనకి ఫ్రాక్షన్ వచ్చేసింది. ఇంకా సో ఈజీగా ఆర్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఆర్ = డిఫరెన్స్ బై డినామినేటర్ ఇంటూ 100. ఈ ఫ్రాక్షన్ యొక్క డిఫరెన్స్ అనమాట. 9 - 8/8 ఇంటూ 100. 9 - 8 మీన్స్ 1/8 ఇంటూ 100. 4 2s are 4, 25 is 100. 25/2. 25/2 అంటే 12 1/2% అని వస్తుంది అనమాట. అర్థమైంది కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సింపుల్గా మనం ముందు ఈ విషయం మనకి గుర్తుకు రావాలి. n = 2 అయితే ఏం చేయాలి, 3 అయితే ఏం చేయాలి, 4 అయితే ఏం చేయాలి అనేది ఒకటి నేర్చుకొని తర్వాత ఆర్ ఫార్ములా నేర్చుకున్నట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిఫరెన్స్ బై డినామినేటర్ ఇంటూ 100. అదర్వైజ్ మనం మళ్ళీ లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా వేసుకొని a = p × 1 + r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n, అంత ప్రాబ్లం చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. దాని బదులు ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.